2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మా ఇల్లు అల్లగుతిలో, కానీ ఆ గ్యాంగు తట్టుకోలేక వచ్చినాం. అమాపిరి గ్యాంగు మన ఆడపిల్లల కళ్ళలో చదువుకొని పైలైనాడో పాస్ అయినాడో తెల్లో ఇంటికాడనే అన్నాడు. నువ్వు మందు తాపుతా రా అంటే పోతాడు, నేను మందు తాపుతా అంటే పోతాడు. అటోడు నువ్వు నైమర్ రాకుంటే పోసుకోటా అంటాడు. మాట్లాడి అందరిలాగా వస్తాడు అని వాడి నమ్మి వాడిని వెళ్ళింది. వాడి వెనకాల గ్రూప్ లాగా వచ్చేది ఆ పాపకు తెలియదు. అందరూ తీసుకెళ్లి కంప చెట్లకి తీసుకొని ఆ గ్రూప్ గేంగ్ చేసి వాడు సైలెంట్ గా వచ్చి మళ్ళీ ఊర్లోనే ఉన్నాడు. మాకు వాళ్ళను మా పిల్ల శవం ముందర మాకు ఎన్కౌంటర్ చేస్తారా? మాకు న్యాయం. తెలంగాణలో ఎటువంటి న్యాయం ఉందో మా బిడ్డకు ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం చేస్తే ఇంకొక ఆడపిల్లకు ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటిది లేకుండా చేస్తారా? లేకపోతే మేం చేసుకోవాలి. పొద్దున మా కొడుకులు వెళ్ళి పాపను చూస్తే అంత ఘోరంగా ఉందంట. పాప ఒంటి మీద ఏం లేకుండా కాట్లు, ఆ పాప ఎంత దారి ఇదిగా ఉందో మీరే అర్థం చేసుకోండి. జమ్మలమడుగు గండికోటలో జరిగినటువంటి అత్యంత దారుణ సంఘటన నేపథ్యంలో వారి తల్లిదండ్రులందరూ కూడా వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ ఇంటి బంగారు తల్లిని లోకేష్ అనే యువకుడు చిదిమేశాడు. చివరికి ప్రాణాలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైష్ణవి తండ్రి ఉన్నాడు. అన్న, ఏం జరిగింది మొదటి నుంచి కూడా? ఎందుకు ఇంత దారుణానికి ఓడిగట్టాడు? మొదటి నుంచి అమాపిరి గ్యాంగ్ లోకేష్ ఊరంతా అడగల్లి అల్లగుతికి పోయి ఆడ మా ఇల్లు అల్లగుతిలో, కానీ ఆ గ్యాంగు తట్టుకోలేక వచ్చినాం. అమాపిరి గ్యాంగు మన ఆడపిల్లల కళ్ళలో మనం ముడుచుకొని వీడికి వచ్చినాయి. వచ్చినా కానీ ఇడిచిపెట్టలే. ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు ఒక 5 నెలలు, 5 నెలలు అయింది. పైన వేసుకొని అటాత్తుగా వీళ్ళు బాడీకి ఇచ్చినా మేము పోం నా ఆడిపోవాలంటే పైన 4 లక్షలు పెట్టి పైన వేసుకున్నా. దీంట్లో పైన వేసుకొని పైన అన్నాం. వీళ్ళు ఖాళీ వేస్తే కిందికి వచ్చినాం. అది ఖాళీ పెట్టుకున్నాం. పోనీ 4 లక్షలు. అసలు వాడు ఎవడు, ఎలా పరిచయం అయింది మీ అమ్మాయికి? ఎలా అమాపిరి గ్యాంగ్ మా సందున నీళ్ళు మోటార్ సైకిళ్ళు పోతారు. ఇంకా ఇట్నే కాదు, ఇట్లా చూసి ఊరంతా అడగాలి. నేను చెప్పేది కాదు, ఊరంతా. ఏం పని చేస్తాడు అతను? వాడు అమాపిరి ఏం పని చేయడు, చదువుకున్నాడు. చదువుకొని పైలైనాడో పాస్ అయినాడో తెల్లో ఇంటికాడనే అన్నాడు. నువ్వు మందు తాపుతా రా అంటే పోతాడు, నేను మందు తాపుతా అంటే పోతాడు. అటోడు. ఫస్ట్ మీ అమ్మాయి జోలికి వస్తున్నాడని ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది విషయం? మాకు ఫస్ట్ లోనే ఒక 10 రోజులకి తెలిసింది. తెలిసి ఏదమ్మా అంటే, నానా నేను అటు కాదు అని చేసి నాకు మా కూతురు అలాంటి కాదు, ఎప్పుడే కానీ నా ట్రబుల్ వచ్చి అడుగని చేసి చెప్పింది ఊళ్ళో అని వచ్చినాం. వద్దుమ్మా చేయంత వద్దు, నేను ఏదన్నా నీ ట్రబుల్ ఉంటే నేను చచ్చినట్టే అని పొట్టు వేయించుకున్నాను అని ఇక్కడికి వచ్చినాం. బాగున్నాం. ఈ నడవన వచ్చిన రౌండ్ నువ్వు నైమర్ రాకుంటే పోసుకోటా అంటా. మీ అమ్మాయిని ఎట్లా కన్సల్ట్ అవుతారు? ఫోన్ ఉందా మీ అమ్మాయి దగ్గర? ఫోన్ ఉంది, కానీ మా అమ్మాయి ఫోన్ తీసుకునేది వచ్చినాక మేము నువ్వు తీసుకునే చూసినంతసేపు వాళ్ళమ్మ నిన్ను కాయలు పెట్టే అన్నీ చూస్తాం ఏం చూసింది అని. ఏం ట్రబుల్ సెల్లులోంచి వీడికి వచ్చినాంచి అప్పుడు తెలియదు. వీడికి వచ్చినాంచి ఫోన్లో ఎవరికి ఏం రెస్పాన్స్ లేదు. మరి ఇట్లా కాలేజీ పోయేటప్పుడు వెంటబడతాడా కనిపెట్టుకుని ఉండే? ఇక్కడ రాడు, అక్కడనే అమాపిరి గ్యాంగ్. నువ్వు ఏడునేది నేను అమాపిరి కదా, నువ్వు ఏడనే తెలుసుకుంటానా లేదా? అట్ట తెలుసుకున్నాడు. మా ఊరు పాప వచ్చాది బంగాళలో పిల్ల. అవన్నీ అమ్మాయి వారినో
ఎట్టెట్టునో మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినాం. వార్నింగ్ ఇచ్చి మా కొడుకులు దాన్లు బాగా, కానీ లెక్క చేయలే. వాడు అందుతున్నాడు సన్నం, అంత సన్నం శక్తి, కానీ ఇసిరేటలే. లాస్ట్కు నిన్న జరిగింది సార్. నిన్న ఏం చెప్పి ఎన్ని గంటలకు వెళ్ళింది అమ్మాయి ఇంటి నుంచి బయట? 8కి వెళ్ళింది. అదో బాబు వాడు సైకిల్లో పోతాడు గీతాంజలి, ఈ పాప కాలేజీకి పోతాడు. వాళ్ళమ్మ డాక్టర్ నిన్న మీటింగు, నిన్న ఒక్కరోజు అల్లగుతికి పోవాలి మెయిన్ డాక్టర్ వాళ్ళ. నేను పోతున్నా మీ ఇద్దరు పొల్లి అని క్యారీలు. మామూలుగా అయితే తొడకచ్చన్నాడు మా పెద్ద కొడుకు. చెన్నై పోయినాడు కాలేజీ గంట చదువు కోసం. ఆదివారం పోయినాడు, నిన్న రాలే. నిన్న ట్రబుల్ ఇచ్చింది మాకు లేని నాన్న, అందుకు నడిచిపోయింది క్యారీ పెట్టుకొని. ఇంకా ఎంత దూరం పోయిందో నమ్మి తీసుకొని కొంతసేపు మాట్లాడి అందరిలాగా వస్తాడు అని వాడి నమ్మి వాడిని వెళ్ళింది. వాడి వెనకాల గ్రూప్ లాగా వచ్చేది ఆ పాపకు తెలియదు. అందరూ తీసుకెళ్లి కంప చెట్లకి తీసుకొని ఆ గ్రూప్ గేంగ్ చేసి వాడు సైలెంట్ గా వచ్చి మళ్ళీ ఊర్లోనే ఉన్నాడు. అంతే. మాకు ఫోన్ అతనితో పాటు అంటే ఇంకా చాలా మంది వెళ్ళింటారనే మీ అనుమానం? వెళ్ళే సీసీ కొటేజ్ లో వీడి తర్వాత ఇద్దరు మళ్ళీ బైక్ లో వెళ్ళిన మాకు సీసీ కొటేజ్ లో కనిపిస్తుంది. మాకు వాళ్ళను మా పిల్ల శవం ముందర మాకు ఎన్కౌంటర్ చేస్తారా? మాకు న్యాయం తెలంగాణలో ఎటువంటి న్యాయం ఉందో మా బిడ్డకు ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం చేస్తే ఇంకొక ఆడపిల్లకు ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటిది లేకుండా చేస్తారా? లేకపోతే మేం చేసుకోవాలా? అంటే కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళడమా? కాలేజ్ కానీ కాలేజ్ లోపలికి ఎంట్రీ అవ్వలేదు. కాలేజ్ కానీ వెళ్ళిన పాపని బైక్ లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి అంతా సీసీ కొటేజ్ లో ఉంది. కానీ ఒక్కటి తీసుకెళ్లి 1 గంట అరగంటలో వచ్చేద్దామని చెప్పినాడు. కానీ ఈ వెనకాల ఈ అబ్బాయిలల్లి ఇలా పొద్దున 10-10:30కి ఇది జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంత మాకు నిజమో మాకు తెలియదు. మీరు ఎన్ని గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారమ్మా? సాయంకాలము 5:30-6 చేసుకున్నాం. వాళ్ళు ఫోన్ చేసింటేనే మాకు తెలిసింది, లేకపోతే మాకు తెలియదు. కంప్లైంట్ ఇచ్చా. అబ్బాయిని పిలిపించాడు. ఫస్ట్ నేను నేను ఊర్లోనే లేను, నేను కడపలో ఉన్నాను, నేను ఐటీ కాలేజ్ లో ఉన్నాను చెప్పేశారు. అబ్బాయి మీద అనుమానం ఉందని ఫోన్ చేసి పిలిపించారు. పిలిపించిన తర్వాత ఫస్ట్ నేను కడపలో కాలేజ్ దగ్గర ఉన్నా, కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తా అన్నాడు. వాళ్ళు బాగా చితొక్కొట్టేసరికి లేదు పిలిచకపోయాను అన్నాడు. సరే పిలిచకపోయినావు ఏది అంటే, నేను జమ్మలమడుగు బస్సు ఎక్కించాను, మా నాన్నకు మా అమ్మకు తెలిసింది, నన్ను ఇంటికి పోతే చంపేస్తాను అన్నాడు. నేను జమ్మలమడుగు బస్సు ఎక్కించి నాకు తెలియదు అంటున్నాడు. ఇంకొకసారి పోట్లుగుత్తి బస్సు ఎక్కించిన అన్నాడు. ఇంకొకసారి నాకు అసలే తెలియదు, నేను చూడనే లేదా. మరి ఏది నిజం ఏది అబద్ధమో? కానీ వాడు సీసీ కొట్టేజ్ లో వాడు ఒక్కడే బయటికి వచ్చినాడు, పాపం రాలేదు. లోపలికి వెళ్ళేటప్పుడు పాపం తీసుకెళ్లేది వచ్చింది, బయటకు వచ్చేటప్పుడు ఒక్కడు వచ్చినాడు. అది చూసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి వెతకడం మొదలు పెట్టారా పోలీసు? పొద్దున మా కొడుకులు వెళ్ళి పాపను చూస్తే అంత ఘోరంగా ఉందంట. పాప ఒంటి మీద ఏం లేకుండా కాట్లు, ఆ పాప ఎంత దారి ఇదిగా ఉందో మీరు అర్థం చేసుకోండి. అది ఒకరు ఇద్దరు చేసినది కాదని చెప్తున్నారు. ఆ పాప సూసైడ్ కాదు, చేసి చంపేసినారు. మాకు ఎటువంటి న్యాయం కావాలంటే మాకు వాళ్ళని ఎన్కౌంటర్, నా కూతురు శవం ముందరే వాళ్ళ శవాలు ఉండాలి. ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు తిరిగి ఇంకా గ్యాంగ్ కు సంబంధించి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా? మాకు తెలియదు సార్, ఇంకా వాడు చెప్తేనే గానీ. ఇంతకు ముందు మేము ఒకసారి 2 సార్లు వానికి వార్నింగ్ ఇయ్యడం వాడు మనసులో పెట్టుకొని చేశాడో ఏమో తెలియదు. అయితే ప్రీ ప్లాన్ గా చేసినాడు. మళ్ళీ ఈ అవకాశం రాదు, మా అన్న లేడు మా అమ్మ లేదని ఆ అమ్మాయి చెప్పింది. ఏదో ప్రేమను నా కూతురు నమ్ముకుంది. అదే ప్రేమను ఇంకొకటో చెప్పిండు, అమ్మాయి కూడా నమ్మింది. అసలు ఇప్పుడు చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చి ఉంటది అతనికి? మరి చంపాలనే ఉద్దేశం రాకపోతే ఇష్టమైన వాడివైతే నువ్వు చేసుకోవాలన్నాలా, లేకపోతే తల్లిదండ్రులు ఒప్పించుకోవాలా, లేకపోతే ఎంతవరకు లిమిట్ అంతవరకు తీసుకొని ఇంటికి తీసుకురావాలి. ఇదేంటి సార్, ఒకరు ఇద్దరు అనేది తెలుసుకోలేనంత అమాయకురాలు కదా. చూసే వాళ్ళకన్నా పాప ఎంత ఇదిగా ఉంటే అంత చెప్తున్నారు, మీరే అర్థం చేసుకోండి. ఒంటి మీద ఏమీ లేవంట. ఇష్టపడిన అబ్బాయికి ఒక అమ్మాయి లొంగితే ఎలా ఉంటుందో తెలియదా? బలవంతం చేస్తే 3-4 ఎలా ఉంటుందో తెలియదా?
మీరే చేయాలి, మీరే తేడా చెప్పాలి. ఇప్పుడు జరిగిన తర్వాతే చంపేసి ఉంటారు అనేది మీ అనుమానం. అది ఇంకా వాళ్ళు చెప్పాలి, మాకు తెలియదు. ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమొస్తాయో మాకు తెలియదు, ఏ టైమింగ్ అనేది మాకు తెలియదు. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టించి కానీ మాకైతే న్యాయం జరగాలి. అన్న, మీరు గతంలో మీ అమ్మాయి వెంటబడుతున్నప్పుడు ఏమన్నా పోలీసులకు చెప్పడం కానీ ఇట్లా మా అమ్మాయి మేమే ఎంక్వైరీ ఇచ్చినాం. ఏంది ఇట చేస్తున్నావు అంటే లేదన్నా నేను అటోని కాదన్నా, నాకు తెలియదన్నా అని తప్పించుకున్నాడు. కానీ అమ్మాయి మాట్లాడకపోతే నేను చెయ్యి కోసుకు ఎందుకు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అని మేము అడిగితే నేను ఏం చెయ్యట్లేదు, వాడు ఎలా తెలుసుకుంటున్నాడు నెంబరు, నేను చేయి కోసుకుంటాను, నేను చచ్చిపోతాను, నేను అది చేసుకుంటా, ఒక వారం మాట్లాడు, నా కూతుర్ని బెదిరింపు కాల్స్తో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పాప చేసిన మెసేజ్, ఈ పాప చేసిన కాల్స్ చూపిస్తా బెదిరిస్తా వచ్చినాడు. వాడిటి మొత్తం డిలీట్ చేసి ఈ పాపని చూస్తా బెదిరిస్తా వచ్చినాడు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఊరిని కూడా వదిలేసి బయట ఊర్లోకి వచ్చి సంతోషంగా బిడ్డలను చదివించుకుందామని ఆరాటపడినటువంటి తల్లిదండ్రులకు చివరకు ఆ నీచుడు లోకేష్ అనే వ్యక్తి కడుపుకోతనే మిగిల్చాడు. అమాయకపు మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి వంచి తీసుకెళ్లి తనొక్కడే కాదు ఈ ఘాతుకానికి తన ఫ్రెండ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి 3-4 కలిసే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటారు అని వారి తల్లిదండ్రులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ విధంగా పోలీసులు విచారణ చేయాలి. తన బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసే లోపలే తన బిడ్డ శవం ముందే తన బిడ్డను ఈ విధంగా దారుణంగా చంపిన వ్యక్తులను కూడా చంపాలి అంటూ కూడా వాళ్ళు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు, చనిపోయినటువంటి వైష్ణవికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, ప్రొద్దుటూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.